అందరికి కూడా మోడికేర్ యాప్ నుంచి ఎలాగ రిజిస్ట్రేషన్ చేయించాలి అని అడుగుతున్నారు. సో నేను ఈ వీడియో తయారు చేసి అర్జెంటుగా అప్లోడ్ చేస్తున్నాను యూట్యూబ్లోని. అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాను. ఇక్కడ లెఫ్ట్ సైడ్ సెకండ్ రోలో మోడికేర్ యాప్ ఉన్నదని నా స్క్రీన్ మీద అక్కడ టచ్ చేస్తున్నాను. ఇలాగ స్క్రీన్ వస్తుందండి. ఈ స్క్రీన్ వచ్చిన తర్వాత ఈ విధంగా ఎంసీఏ నెంబర్ ఇంకా పాస్వర్డ్ ఎంట్రీ చేయాలి. నాది ఆల్రెడీ ఉంది కాబట్టి ఎంట్రీ చేయనవసరం లేదు, ఆల్రెడీ ఉన్నది. మీరు కొత్తగా జాయిన్ అయ్యి ఉంటే కనుక మీ యొక్క ఎంసీఏ నెంబర్ పాస్వర్డ్ అదే టైంలో, ఏ టైంలో అయితే మీరు రిజిస్ట్రేషన్ అదే టైంలో మీ మెసేజ్లో వస్తుందండి. అది మీరు వేరేగా తీసి మీ డైరీలో రాసుకోవాలి. లేకపోతే అది మీరు చూసుకోండి ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయిందో ఆ డేట్ నాడు చెక్ చేస్తే మీకు అది దొరుకుతుంది అనమాట. ఇక్కడ సైన్ ఇన్, ఇక్కడ రిమెంబర్ మీ కొడితే మీ ఫోన్లోని మీ పాస్వర్డ్ స్టోర్ అయి ఉంటుంది. ఎంసీ నెంబర్ కొట్టగానే పాస్వర్డ్ అది తీసేసుకుంటుంది. ఇప్పుడు సైన్ ఇన్ చేస్తే ఏంటంటే మీకు ఒక స్క్రీన్ వస్తుంది అనమాట. ఇలాగా ఇందులో బిజినెస్ సమ్మరీ, బోనస్ రిపోర్ట్, షాపింగ్, మై ఆర్డర్స్ అన్నీ కూడా మీకు ఎదురుగా మీ చేతిలోనే అన్ని పనులు ఉంటాయన్నమాట. ఎంఎస్సి డిపిలో ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అలాగే ఫేస్బుక్ ఇన్ఫర్మేషన్, యూట్యూబ్లో కనెక్షన్స్ అన్నీ కూడా ఈ యాప్ ద్వారానే మీకు వచ్చేస్తాయండి. స్పాన్సరింగ్ ఇక్కడ మనం వెళ్తాం, స్పాన్సరింగ్లోకి వెళ్తాం. నేను ఎప్పుడైనా యూజ్ చేసే ఆప్షన్స్ ఏంటంటే రిపోర్ట్స్ అండి. ఎవరెవరు మా డౌన్లైన్లో ఎవరెవరు యాక్టివేట్ అయ్యారు అవన్నీ కూడా చూసుకుంటాను. ఎవరైనా యాక్టివేట్ లేకపోతే నేను వాళ్ళకి ఒక మెసేజ్ పెడుతూ ఉంటాను. అలాగే తర్వాత బోనస్ డీటెయిల్స్ కావాలంటే అక్కడ చూస్తాను. తర్వాత బిజినెస్ సమ్మరీ చూస్తాను. ఇవన్నీ కూడా రెగ్యులర్గా చూస్తుంటానండి. ఎవ్రీడే వన్ ఆర్ 2 టైమ్స్ చూస్తుంటాను. అలాగే నాకు నెలకు ఒకసారి 2-3 సార్లు ఆర్డర్స్ ఇచ్చినప్పుడు లంసంగా ఈ షాప్లోకి వెళ్ళి ఆర్డర్ చేసేస్తానండి. అలాగే ఎంఎస్సి డిపిస్ ఎవరైనా డౌన్లైనర్స్ అడిగితే ఎంఎస్సి డిపిలు ఎక్కడున్నాయని అడిగితే ఇందులో నేను ఓపెన్ చేసి నేను అన్ని వివరాలు వాళ్ళకి చెప్పగలుగుతానండి. అయితే కొత్తగా మీరు ఎవరైనా జాయిన్ అయినా కూడా అప్లైనర్ని అడగకుండానే యాప్లోకి వెళ్తే మీకు అన్ని డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఎంఎస్సి డిపి డీటెయిల్స్ అప్లైనర్కి ఎంత తెలిసిందో మీకు కూడా అంతే తెలిసినట్టండి. అన్నీ కూడా మీ చేతిలోనే ఉంటాయి డీటెయిల్స్. ఒకవేళ వారు చెప్పలేకపోయినా ఏదైనా రీజన్ చేత మీరు యాప్లోకి వెళ్ళి ఈ వివరాలన్నీ కనుక్కోగలరు. సో యూట్యూబ్లోకి వెళ్ళిపోతే అన్ని రకాల ప్రొడక్ట్స్ తాలూకా ఇన్ఫర్మేషన్ కూడా అక్కడ ఉంటుంది, బిజినెస్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అన్నీ కూడా మీ హ్యాండ్లోనే ఉన్నాయన్నమాట ఇప్పుడు ప్రస్తుతం. అలాగే యాక్షన్స్, స్పాన్సరింగ్, తర్వాత కాంటాక్ట్, ఈమెయిల్ అవన్నీ కూడా ఎందుకంటే మీకు ఏమైనా సమస్య వస్తే మీ అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే ఈమెయిల్ ద్వారా మీరు సరి చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ప్రస్తుతం స్పాన్సరింగ్ గురించి చెప్తున్నాను కాబట్టి రిజిస్ట్రేషన్ అనమాట. దీన్ని రిజిస్ట్రేషన్ కూడా అంటారు. ఇక్కడ నేను టచ్ చేస్తున్నాను. ఈ విధంగా స్క్రీన్ వస్తే మీకు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ మీరు ఎంట్రీ చేసుకోవాలి. ఫస్ట్ నేమ్ అంటే మీ క్యాండిడేట్ ఫస్ట్ నేము, లాస్ట్ నేమ్ అంటే అతని యొక్క ఇనీషియల్ ఇంటి పేరు రాయాలన్నమాట అక్కడ. సో ఇవి మాత్రం స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా రాసుకోండి. 1 or 2 స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటే అది చెక్ చేసుకోవడానికి అది సెట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఆఫీస్కి వెళ్ళాలి, దానికి టైం పడుతుంది. కానీ ఇక్కడ ఎలాంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా చేసుకుంటే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నమాట. అయితే పూర్తిగా ఇనీషియల్ పేర్లు అన్నీ వేరు కొట్టేసి సర్చ్ చేయాలంటే మాత్రం అది పూర్తిగా రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అలాంటి మిస్టేక్స్ ఏమీ లేకుండా పూర్తిగా చక్కగా అతని పేరు అంటే జాయిన్ అవ్వబోయే క్యాండిడేట్ పేరు, ఇంటి పేరు, ఫస్ట్ నేము, ఇంటి పేరు, సెకండ్ లాస్ట్ నేము రాసుకోవాలి. అతని డేట్ ఆఫ్ బర్త్ రాసుకోవాలి. అలాగే అతని అడ్రస్ అంతా కూడా క్లియర్గా రాసుకోవాలి. ఆధార్ కార్డుల అడ్రస్ మాత్రమే క్లియర్గా రాసుకుని ఉంచుకోవాలి. పాన్ నెంబర్ రాసుకుని ఉంచుకోవాలి. అలాగే అతని ఫోన్ నెంబర్ రాసుకోవాలి. రిజిస్ట్రేషన్ ఫోన్ నెంబర్ మీ మొబైల్లో ఉన్నప్పటికీ కూడా ఎదురుగా మనకి స్క్రీన్ మీద పని తొందరగా అవ్వాలి కాబట్టి అన్నీ కూడా ఒక పేజ్లో రాసుకుని, ఒక రిజిస్టర్లో రాసుకుని మీరు ఉంచుకోవాలి. అలాగే ఎక్స్ట్రా మరొక ఫోన్ నెంబర్ వెరిఫికేషన్ కోసం సిస్టమ్ అడుగుతుంది, అది కూడా ఉంచుకోవాలి. ఓకేనా? సో అవన్నీ ఉంచుకుని మీరు ఈ ఎంట్రీ యాప్ మీరు స్టార్ట్ చేయాలన్నమాట. దగ్గర ఉంచుకుని వివరాలన్నీ దగ్గర నుంచి యాప్ స్టార్ట్ చేయాలి. ఇలాగ మీరు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ నేను ఏదో కొట్టేస్తున్నాను మీకు చూపించడం కోసం. ఇది ఆధార్ కార్డులో ఎలా ఉందో అలాగే ఉండాలన్నమాట. డేట్ ఆఫ్ బర్త్లో ఎంట్రీ వచ్చిందండి. డేట్ ఆఫ్ బర్త్లో కొడితే ఏంటంటే పైన ఇయర్ ఉంది కదా, 2003 అని ఇయర్ ఉంది. అక్కడ టచ్ చేస్తే మీకు ఇయర్ చేంజ్ చేసుకునే ఆప్షన్ వస్తుంది అనమాట. ఇయర్లో ఫర్ ఎగ్జాంపుల్ 1994 నేను తీసుకున్నాను అనుకోండి. ఓకే చేద్దాం. ఓకే చేస్తే ఆ తాలూకా డేట్లో అంటే ఇప్పుడు 1994లో కూడా మీరు మంత్స్ కూడా ఈ విధంగా రైట్ లెఫ్ట్ ఏరోలు కొడుతూ కూడా మీరు మార్చుకోవచ్చు అనమాట.
జనవరి, ఫిబ్రవరి అన్నీ కూడా మారుతాయి. అలాగే డేట్లు మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు. ఆ విధంగా డేట్ వస్తుందన్నమాట స్క్రీన్ మీద. కో అప్లికెంట్ అనేది ఉందండి ఇక్కడ ఆప్షన్. ఇది నామినీ అనమాట. వైఫ్ కానీ హస్బెండ్ కానీ నామినీగా పెట్టుకోవచ్చు. అలాగే పిల్లలు అంటే ఎదిగిన పిల్లలు ఉంటే కూడా నామినీగా పెట్టుకోవచ్చు. అయితే ఇది కనుక కొడితే కనుక మీకు వాళ్ళ తాలూకా పాన్, ఆధార్ కూడా సిస్టమ్ అడుగుతుంది. ప్రస్తుతం తర్వాత అది మీరు సబ్మిట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం మాత్రం నేను స్కిప్ చేస్తున్నాను, వీడియో పెద్దది అవుతుంది. సో నెక్స్ట్ పేజ్ కొడితే ఏంటంటే మీకు నెక్స్ట్ పేజ్ వస్తుందన్నమాట. నెక్స్ట్ పేజ్లో అడ్రస్, మీరు ఏదైతే అడ్రస్ ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ మీరు రాసుకున్నారో ఆ అడ్రస్ అంతా కూడా ఇక్కడ ఎక్కించాలి. పిన్ కోడ్ కొడితే ఏంటంటే దాని తాలూకా స్టేట్, సిటీ మీకు వచ్చేస్తుంది అనమాట. 5 ఏదో ఒకటి నేను కొడతాను ఇక్కడ 530017. సో ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం వచ్చేసిందండి. సో 530001 కొడితే ఆంధ్రప్రదేశ్ అలాగే ఏ పిన్ కోడ్ కొడితే అది వచ్చేస్తుంది అనమాట. ఇవన్నీ కూడా మనకి ఫీల్డ్ ఏదైతే మండేటరీ ఉందో అది పూర్తిగా కూడా ఆధార్ కార్డ్ నుంచి ఫిల్ చేయాలి. ఇవి అడ్రస్ విశాఖపట్నం అని కొట్టేస్తాను. ఎలాగంటే మనకి ఇక్కడ ఎంట్రీ రాదు. నెక్స్ట్ పేజ్కి ఎంట్రీ రావాలంటే అన్ని ఫీల్డ్లు కూడా పూర్తి చేయాలన్నమాట. సో పూర్తి చేశాక నెక్స్ట్ ఎంట్రీ లభ్యమవుతుంది మనకి. సో ఇక్కడ ఈమెయిల్ ఆప్షనల్ ఉందండి. మీరు ఈమెయిల్ ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు, మీకు రిజిస్ట్రేషన్ అయిపోతుంది. కానీ ఈమెయిల్ ఇస్తే లాభం ఏంటంటే ఇన్వాయిస్లు అంటే కంపెనీ తరపు నుంచి ఏమైనా చేంజెస్ ఉంటే, ప్లాన్లు చేంజెస్ ఉంటే అవన్నీ కూడా మెయిల్స్లో మీకు వచ్చేస్తాయి అనమాట, డాక్యుమెంట్స్ వచ్చేస్తాయి. అలాగే మొబైల్ నెంబరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిన మొబైల్ నెంబర్ ఉంటే ఇది యాక్సెప్ట్ చేయదండి. మిగిలిన కొత్త వారి మొబైల్ నెంబరు మీరు ఇందులో కొట్టాలి. అలాగే ఆల్టర్నేట్ మొబైల్ కూడా కొట్టాలి. ఇక్కడ ఇది చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ వస్తుంది. నెక్స్ట్ పేజ్ వచ్చిందండి. నెక్స్ట్ పేజ్లో నేను మండేటరీ కాలమ్స్ అన్నీ కొట్టేసాను. ఎగ్జాంపుల్ కొట్టాను అనమాట. ఇక్కడ ఏమీ నేను రిజిస్ట్రేషన్ చేయట్లేదు, మీకు చూపించడం కోసం ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఏవో కొట్టింది నెక్స్ట్ వచ్చింది. నెక్స్ట్లో ఇక్కడ ప్యాన్ ప్లేస్లో ఎంటర్ ప్యాన్ నెంబర్ కొట్టాలి, కొత్త వారి ప్యాన్ నెంబర్ కొట్టాలి. కేవైసీ ఇన్ఫోలోని అడ్రస్ ప్రూఫ్లు ఉంటాయండి. ఆధార్, పాన్ కార్డ్ యాక్చువల్లీ మేము మెయిన్ పెట్టుకున్నాం, అవైతే సులువుగా ఉంటాయి, అప్డేషన్ ఉంటాయి కాబట్టి. ఇక్కడ సెలెక్ట్ అడ్రస్లో ఒకవేళ ఆధార్ లేకపోయినా మిగిలిన వాటితో కూడా మీరు రిజిస్ట్రేషన్ చేయొచ్చు. ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, ఆధార్, రేషన్, టెలిఫోన్ బిల్, ఎలక్ట్రిసిటీ బిల్, గ్యాస్ కనెక్షన్ బిల్, బ్యాంక్ స్టేట్మెంట్, పాస్బుక్, ఇవన్నిట్లోనూ కూడా అడ్రస్ ఉంటుంది కాబట్టి అడ్రస్ ప్రూఫ్ కోసం ఇది యూజ్ చేస్తారనమాట. ఇవన్నీ కూడా యూజ్ చేస్తారు. అలాగే డాక్యుమెంట్ నెంబర్ అండి. ఇక్కడ నేను తర్వాత కొట్టినప్పుడు నెక్స్ట్ పేజ్ వస్తుంది. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. డాక్యుమెంట్ ఆధార్ నెంబర్ కొట్టాలి. అలాగే అప్లోడ్ అంటే అర్థం ఏంటంటే ఆధార్ కార్డు మీరు ఇమేజ్ చక్కగా తీసి క్లియర్గా తీసి అది లేకపోతే మీ వాళ్ళు పంపించింది చక్కగా క్రాప్ చేసి రెడీగా ఉంచుకోవాలి. మనం అప్లోడ్ కొట్టినప్పుడు ఇలాగా గ్యాలరీ వ్యూ వస్తుందండి. గ్యాలరీలో మనం అక్కడ ఆధార్ కార్డు సెలెక్షన్ చేసుకోవచ్చు. సెలెక్షన్ చేసుకోగానే అది దానిపైన అప్లోడ్ అయిపోతుంది. చాలా ఈజీగా అప్లోడ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఈ అప్లోడ్ చేసిన ఆధార్ నెంబర్, ఇక్కడ డాక్యుమెంట్ నెంబర్ రెండు కూడా కరెక్ట్గా ఉండాలి. ఇక్కడ కూడా డాక్యుమెంట్ నెంబర్ అంటే మరేమీ కాదండి, ఆధార్ నెంబరే వేసుకోవాలన్నమాట. అంటే మీరు ఏదైతే అప్లోడ్ చేయబోతున్నారో దాని నెంబర్ వేసుకోవాలి. ఎన్నో రకాలు అక్కడ ఉన్నాయి కదండి, పాస్పోర్ట్ అని అవన్నీ ఇవన్నీ, వాటి తాలూకా నెంబర్లు ఉంటాయి. ఆ నెంబర్ ఇక్కడ డాక్యుమెంట్ నెంబర్గా అప్లోడ్ చేసుకుని ఆ సేమ్ డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి. లేకపోతే అది తీసుకోదండి, ఏదో ఒకటి అబ్జెక్షన్ చెప్తుంది సిస్టంలో. అయితే ఇప్పుడు సెలెక్ట్ ఐడి ప్రూఫ్ అన్నారు. సెలెక్ట్ ఐడి ప్రూఫ్లో ఏదైతే ఫోటో ఉంటుందో అది ఆ ఐడి కార్డులో మనం యూజ్ చేయాలి. ఎలా అంటే ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, మళ్ళీ పాస్పోర్ట్, పాన్, ఆధార్ కార్డులు కూడా యూజ్ చేసుకోవచ్చు. పాన్ కార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మేము పాన్ కార్డు చెప్తామండి ఎప్పుడు కూడా. పాన్ కార్డ్ ఎందుకంటే ఇంపార్టెంట్, మీ యొక్క అంటే కొత్తగా జాయినింగ్ చేయడానికైనా, మీరు షాపింగ్ చేయడానికైనా యాప్ యూజ్ చేయాలి కదా. యాప్ మీరు యూజ్ చేయాలంటే పాన్ కార్డ్ తప్పకుండా సబ్మిట్ చేయాలన్నమాట. పాన్ కార్డ్ లేకుండా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఏమీ కూడా జరగవు. అందుకే పాన్ కార్డ్ అని మనం చెప్తాం ఎప్పుడు కూడా. నార్మల్గా రిజిస్ట్రేషన్ అయితే అయిపోతుంది. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత కూడా మీరు ఎంఎస్సి సెంటర్కి వెళ్ళి లేకపోతే ఆఫీస్కి వెళ్ళి ఎమ్మెల్సీ సెంటర్కి వెళ్ళి మీరు ట్రాన్సాక్షన్స్ అయితే చేసుకోవచ్చు.
జాయినింగ్స్ చేయొచ్చు, తర్వాత సామాన్లు కూడా అక్కడ ఆఫీస్ నుంచి తెచ్చుకోవచ్చు. కానీ ఆన్లైన్లో మాత్రం వీలు పడదండి. ఆన్లైన్లో మీ పాన్ కార్డు తప్పకుండా ఉండాలంటే మీ ఎవరికైతే మీరు రిజిస్ట్రేషన్ చేస్తే ఆ పాన్ కార్డు ఉంటే వాళ్ళు ఆన్లైన్ అన్నీ తెప్పించుకోగలుగుతారనమాట. సో అందుకే ముందే మేము పాన్ కార్డ్ అనేది చెప్తామన్నమాట. అక్కడ డాక్యుమెంట్ నెంబర్ అన్నప్పుడు పాన్ నెంబరే కొట్టాలి. పైన పాన్ నెంబర్ కొట్టారు కదా, అలాగే అదే నెంబర్ ఇది పాన్ ఇప్పుడు డాక్యుమెంట్ మీరు పాన్ కొట్టారంటే ఆ నెంబర్ అది తీసేసుకుంటుంది అనమాట. మళ్ళీ మీరు వెరిఫికేషన్ చేసుకోవాలి. అలాగే అప్లోడ్ అన్న చోట ఏంటంటే పాన్ కార్డు అలాగే క్రాప్ చేసి కరెక్ట్గా ఉంచుకుని ఆ గ్యాలరీలోకి వెళ్తే అక్కడ టచ్ చేస్తే అది అప్లోడ్ అయిపోతుంది అనమాట. ఇవన్నీ కరెక్ట్గా అయితే ఏంటంటే నెక్స్ట్ పేజ్కి వెళ్తాం మనం. నెక్స్ట్ పేజ్ ఇలా వస్తుందండి. ఇది నేను వీడియో తీస్తున్నాను, రియల్ రిజిస్ట్రేషన్ కాదు కాబట్టి నేను మేనేజ్ చేసి నెక్స్ట్ పేజ్లోకి వచ్చేసాను. ఇక్కడ మీకు చూపించడానికి నెఫ్ట్ ఇన్ఫర్మేషన్ అంటే ఇప్పుడు వచ్చిన క్యాండిడేట్ బ్యాంక్ అకౌంట్లు ఇస్తారు కదా, బ్యాంక్ అకౌంట్లు ఎలా సబ్మిట్ చేయాలనేది ఇక్కడ ఆ వివరాలు ఏంటి చెప్పాలనేది ఇక్కడ చెప్తున్నాను. ఐఎఫ్ఎస్సి కోడ్ ఉంచాలండి, బ్యాంక్ తాలూకా ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ నేము, బ్రాంచ్ నేమ్, అలాగే కన్సల్టెంట్ నేమ్, బ్యాంక్ అకౌంట్లో వారి పేరు ఎలాగుందో అదే విధంగా ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ రాకుండా కొట్టాలి. అలాగే బ్యాంక్ నేమ్ కూడా స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా కొట్టాలి. ఐఎఫ్ఎస్సి కోడ్ కొడితే బ్యాంక్ నేమ్ కూడా వచ్చేస్తుందండి, బ్రాంచ్ నేమ్ కూడా వచ్చేస్తుంది. ఒకవేళ రాకపోతే మీరు బ్రాంచ్ నేమ్ కూడా ఎలాంటి మిస్టేక్ లేకుండా కొట్టాలన్నమాట. బ్యాంక్ డీటెయిల్స్ కరెక్ట్గా కొట్టాలండి, లేకపోతే ఒక 2-3 నెలలు పడుతుంది సరి చేయడానికి. సో మీరు అవన్నీ కూడా పేజ్లో చక్కగా రాసుకుని పెద్ద పెద్ద లెటర్స్లోని క్యాప్స్లో రాసుకుని చక్కగా నీట్గా ఒక్కొక్క లెటర్ అందులో ఇక్కడ టైప్ చేయాలన్నమాట. అలాగే ఇది అడ్మినిస్ట్రేషన్ వర్క్ కాబట్టి ఇక్కడ చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి. ఏమైనా తేడా వస్తే సరి చేసుకోవడానికి మాత్రం టైం పడుతుంది, సరి అవుతుంది కానీ టైం పడుతుంది. కానీ ఇక్కడ ఏం చేయాలంటే మీరు అదంతా ఎందుకు ఏ మిస్టేక్ లేకుండా చక్కగా చేసుకోండి రిజిస్ట్రేషన్ చేసినప్పుడు. ఒకవేళ ఎవరైనా అకౌంట్ బుక్ ఇవ్వలేదనుకోండి పర్వాలేదు, అయినా సరే రిజిస్ట్రేషన్ అవుతుంది. దీన్ని స్కిప్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ కొట్టేస్తే స్కిప్ అయిపోతుంది. రిజిస్టర్ అని కింద కనిపిస్తుంది, అది కొడితే మీకు రిజిస్టర్ అయిపోతుంది అనమాట. అప్పుడు తర్వాత వాళ్ళ మటుకు వాళ్ళు ఓపెన్ చేసుకుని వాళ్ళ మటుకు వాళ్ళు అకౌంట్ అప్లోడ్ చేయాలండి. అకౌంట్ డీటెయిల్స్ అన్నీ దాని ఆప్షన్ వేరేగా ఉంది. అయితే ఇక్కడ మాత్రం మీరు చేయాలంటే అది నేను చెప్తున్నాను, వాళ్ళు ఓపెన్ చేసుకున్నా సరే ఇదే పేజ్ వస్తుందండి. ఈ పేజ్లో మీ పాస్బుక్లోని బ్యాంక్ పాస్బుక్లోని ఫ్రంట్ పేజ్లో ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. పేజ్ అంతా చెక్ చేయండి. అన్ని చెక్ చేయగా ఎక్కడో చోట రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ నేమ్, బ్రాంచ్ నేమ్, కన్సల్టెంట్ నేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ ద బ్యాంక్ అకౌంట్. అలాగే అకౌంట్ నెంబర్ కూడా ఒక్కటి కూడా తప్పు లేకుండా కొట్టాలండి. చక్కగా జాగ్రత్తగా 2-3 సార్లు వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మీరు రిజిస్టర్ చేసుకోవాలి. కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్లో కూడా మళ్ళీ అకౌంట్ నెంబర్ కొట్టాలి. అలాగే నెఫ్ట్ డాక్యుమెంట్ అంటే ఏ డాక్యుమెంట్ నుంచి అయితే ఈ డీటెయిల్స్ పెట్టారో ఆ డాక్యుమెంట్ ఆల్రెడీ చక్కగా అంటే నీట్గా కనిపించేలాగా క్లియర్గా ఫోటో తీసి వాళ్ళు పంపించమని చెప్పాలి వాళ్ళని. అది మీ ఫోన్లో వచ్చినప్పుడు అదేంటంటే క్రాప్ చేసి చక్కగా మీ స్క్రీన్ షాట్లో ఉంచుకోవాలి. అప్లోడ్ కొడితే అక్కడ మీకు ఏంటంటే గ్యాలరీ వ్యూ వస్తుంది. గ్యాలరీ వ్యూలో స్క్రీన్ షాట్లోంచి అది కొడితే మీకు అప్లోడ్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా బ్యాంక్ డీటెయిల్స్ పెట్టాలన్నమాట. అది పూర్తయిన తర్వాత కింద రిజిస్టర్ అని ఉంటుందండి, అది కొడితే మీకు రిజిస్టర్ అయిపోతుంది. మీ నెంబర్ మోదీ కేర్లోని మీ క్యాండిడేట్ నెంబరు ఈ విధంగా వస్తుందని నేను ఒకరి నెంబర్ నేను రిజిస్ట్రేషన్ చేశాను కాబట్టి ఆ స్క్రీన్ షాట్ తీసుకున్నాను, అది ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా సక్సెస్ అని చెప్పేసి ఒక స్క్రీన్ వస్తుందన్నమాట. ఈ స్క్రీన్ మీరు వచ్చిన తర్వాత ఇది స్క్రీన్ షాట్ మళ్ళీ తీసుకుని ఆ క్యాండిడేట్కి మీరు పంపిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. ఇది పంపించి కంగ్రాచులేషన్స్ మెసేజ్ పెట్టాలి. వాళ్ళకి కూడా మెసేజ్ వస్తుంది, మీకు కూడా మెసేజ్ వస్తుంది మోడీ కేర్ నుంచి. సో కంగ్రాచులేషన్ మెసేజ్ వస్తుంది. తర్వాత ఇక్కడ ఓకే కొట్టాలండి. ఓకే కొడితే అది పూర్తయినట్టు అనమాట. సో అదండి పూర్తిగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా ఇందులో నేను ట్రై చేశాను బాగా చెప్పడానికి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. తర్వాత మీరు ఈ వీడియో ఎవరికైనా పంపిస్తే కూడా వాళ్ళకు కూడా ఇది తెలిసిపోతుందండి ఎలా చేయాలనేది. సో ఇది బాగా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్.